రిపబ్లిక్కు స్వాగతం లేదా రోమన్లు దీనిని రెస్ పబ్లికా అని పిలిచారక్షరాల ది పీపుల్స్ ఎఫైర్. ఇందులో పాల్గొన్న వ్యక్తులు సాధారణంగా అత్యంత పాలరాతి మరియు తక్కువ మొత్తంలో తాదాత్మ్యం కలిగిన 10 మంది వ్యక్తులు మాత్రమే అని మీరు గ్రహించే వరకు ఇది కలుపుకుని ఉంటుంది. పురాతన రోమ్లో సెనేట్ ప్రాథమికంగా అధిక స్టేక్స్ ఉన్న కంట్రీ క్లబ్. ఇక్కడ ప్రవేశ రుసుము ఇటలీలో సగం స్వంతం. వారు భారీ వారసత్వం లేకుండా కాఫీని కూడా పొందలేరని నిర్ధారించే రాజకీయ నిచ్చెన కర్సస్ హానర్ను కనిపెట్టారు. చివరికి రోమన్ ఉన్నతవర్గం భూసేకరణలో ఎంతగానో ప్రావీణ్యం సంపాదించింది. సాధారణ ప్లీబియన్లు టేబుల్ వద్ద సీటు పొందడానికి సమ్మె చేయవలసి వచ్చింది. రొట్టెలు కాల్చే అబ్బాయిలు వేరే కొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు సామ్రాజ్యాన్ని నడపడం కష్టమని తేలింది. షార్క్ ట్యాంక్ లా నిర్మలంగా ఉండే సెరీన్ రిపబ్లిక్ వెనిస్కి వేగంగా వెళ్ళండి. వారు గోల్డెన్ బుక్ ను సృష్టించారు. ఇది ప్రపంచంలోని మొదటి 500 సంవత్సరాల విఐపి అతిథి జాబితాగా మార్చడానికి అనుమతించబడిన కుటుంబాల జాబితా. అప్పుడు డచ్ రిపబ్లిక్ వచ్చింది. ఇక్కడ మీరు అన్ని నౌకలను కలిగి ఉంటే మీకు కిరీటం అవసరం లేదని వ్యాపారి ఉన్నతవర్గం గ్రహించారు. వారు స్టాక్ మార్కెట్ను కనుగొన్నారు. రాజు కంటే శక్తివంతమైనది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మరియు జాజికాయపై గుత్తాధిపత్యం మాత్రమే అని నిరూపించారు. 1776లో సంపన్న అమెరికన్ భూస్వాముల సమూహం తాము బ్రిటిష్ పన్నులు చెల్లించడంలో విసిగిపోయామని నిర్ణయించుకున్నారు. వారు మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారు అనే రాడికల్ ఆలోచనపై వారు రిపబ్లిక్ను నిర్మించారు. ఆ పురుషులు ఆస్తిని కలిగి ఉంటారు మరియు కొంచెం తేలికైన కులీనుల ప్రకంపనలను పట్టించుకోలేదు. గిల్డెడ్ ఏజ్ నాటికి రిపబ్లిక్ కొత్త రూపాన్ని పొందింది. రాబర్ బారన్స్. ఈ కుర్రాళ్లు రైలు సెట్లను కొనుగోలు చేసినట్లుగా సెనేటర్లను కొనుగోలు చేశారు. 1 మ్యాన్ 1 ఓట్ అంటే 1 మ్యాన్ $1 మిలియన్, 1 సెనేటర్ అని నిరూపించారు. నేడు ఆట అభివృద్ధి చెందింది. మేము ఇటాలియన్ సూట్ల కోసం టోగాస్ను మరియు సూపర్ల కోసం గోల్డెన్ బుక్ ను మార్చుకున్నాము. ఇది మెరుగైన వైఫై మరియు మరింత సంక్లిష్టమైన పన్ను లొసుగులతో కూడిన అదే ఎలైట్ నియంత్రిత రిపబ్లిక్. నమూనా స్పష్టంగా ఉంది. రిపబ్లిక్లు సమూహ ప్రాజెక్ట్లా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు మొదటి పేజీలో ఉంటుంది. కానీ భారీ వారసత్వం ఉన్న ఒక వ్యక్తి మాత్రమే ప్రెజెంటేషన్ కు పాస్వర్డ్ తెలుసు. కాబట్టి ప్రజారాజ్యం అబద్ధమా? సరిగ్గా లేదు. ఇది పురోగతిలో ఉన్న పని మాత్రమే. మరియు కనీసం మనం ఇకపై సీసంతో కప్పబడిన టోగాస్ ని ధరించాల్సిన అవసరం లేదు. బహుశా సమాచారంతో ఉండండి, సందేహాస్పదంగా ఉండండి మరియు కొంత భూమిని కొనుగోలు చేయవచ్చు.